పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యోబు దేవుని దృష్టిలో ఒక భక్తిపరుడుగా, నీతిమంతుడిగా, ప్రార్థనాపరుడుగా కనిపిస్తాడు. అంత భక్తి చేసినప్పటికీ కూడా తన జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు సంభవించాయి. సాతానుడు యోబు యొక్క విశ్వాసాన్ని శోధించడం అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయినప్పటికీ కూడా తన యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుని పట్ల కోల్పోలేదు. చివరి వరకు దేవుని యొక్క శక్తిపై నిరీక్షణ కలిగి జీవించాడు. తనతో దేవుడు ఉన్నాడని గ్రహించాడు. సైతానుడు యోబు యొక్క విశ్వాసాన్ని శోధించినప్పటికీ, స్నేహితులు, బంధువులు యోబుని దూషించినప్పటికీ కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడు కూడా యోబు కోల్పోలేదు. ఒక దైవజనుడైన వారెన్ డబ్ల్యూ వీరస్బీ చెప్పిన మాట ఏంటంటే, అపవాది మీ విశ్వాసాన్ని పతనము చేయడానికి మిమ్మల్ని శోధిస్తాడు. దేవుడు మీ విశ్వాసాన్ని పెంపొందించడానికి మిమ్మల్ని పరీక్షిస్తాడు. అనేక సార్లు సైతానుడు మన యొక్క విశ్వాసాన్ని పతనం చేయడానికి మనల్ని శోధిస్తూ ఉంటాడు. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను మన యొక్క విశ్వాసాన్ని శోధిస్తూ ఉంటాడు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనము కృంగిపోకుండా, కృషించిపోకుండా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు, పరీక్షలు గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉండి మన యొక్క విశ్వాసాన్ని ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలకు, ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులకు పరిష్కారము క్రీస్తులో దొరుకుతుంది. కాబట్టి నీ చుట్టూ కనిపిస్తున్న ప్రతికూల పరిస్థితిని బట్టి నీవు కృంగిపోకుండా, కృషించిపోకుండా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని ముందుకి కొనసాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతాలు 19వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, ధైర్యం కలిగి ఉండుము, మన నిమిత్తము యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయును అనే మాటను మనం చూస్తాం. నా జీవితంలో ఏది కూడా మంచి జరగటం లేదు, ప్రతిదీ కూడా వ్యతిరేకంగానే కనిపిస్తుంది అని నీవు అనుకున్నట్లయితే, నీవు చేసే ప్రతి ప్రయత్నము ఆయన సఫలపరుస్తాడు. నిన్ను దీవిస్తాడు. నీ యొక్క వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తాడు. నీ జీవితంలో ఏ మంచి కార్యము జరగాలో నీకంటే ఆయనకు ఎక్కువగా తెలుసు. ఆయన దృష్టికి ఏది మంచిదో దానిని నీ పట్ల ఆయన చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క ప్రయత్నాలన్నీ కూడా నీ జీవితంలో సఫలపరచబడునుగాక. దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.